నిజం వేరు భజన వేరు. నిజం చేదుగా ఉన్నా వినాలి. భజన బాగుంది కదా అదే వింటూ కూర్చుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పడుతుందంటున్నారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. కొటారి కారణంగా ఇప్పటికే తప్పు జరిగింది, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తే ఇక పార్టీ గతి అధోగతి అంటూ హితవు పలుకుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? మరి ఆయన కామెంట్స్ ను జగన్ వింటారా లేక మేకపాటిని పార్టీ నుంచి దూరంగా పెడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై మాట్లాడుతూ రాజమోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ అటు వైసీపీలోనూ ఇటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చకు దారితీశాయనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అయిన పొరపాటు చేసుంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా. 2029 వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పరులను చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు, మనం ఇది పొరపాటు చేశాం, ఇది జరిగి ఉండవలసింది కాదు, ఇది మనం చేసిన తప్పు, ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు. కొందరు గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు. నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే పర్వాలేదు, ఆయన కష్టమైన చెప్తాం, ఆయన మేలుకోరే కదా మనం చెప్తున్నాం, ఆయన క్షేమం కోరేవాళ్ళని ఆయన దగ్గర పెట్టుకోవాలి. ఆయన ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఇతరులను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజంగా మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు. అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి. మాజీ సీఎం జగన్ కు వాస్తవాలు చెప్పకుండా ఆయన చుట్టూ చేరిన వారంతా భజన చేస్తున్నారా? అధికారంలో ఉన్న సమయంలో నేతలను కలవకుండా జగన్ చుట్టూ ఉన్న నాయకులు అడ్డుకున్నారా? ఇలాంటి ప్రశ్నలకు ఓపెన్ గానే అవుననే సమాధానమిచ్చారు చాలా మంది వైసీపీ నేతలు. అసలు వైసీపీ ఎన్నికల్లో ఓడిపోవటానికి కారణమే జగన్ చుట్టూ ఉన్న కోటరీనే అనే చర్చ జరిగింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను జగన్ కు చెప్పుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని, తమ గోడును జగన్ దగ్గరకు చేరే మార్గం లేకుండా కొందరు నేతలు చేశారని, అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామంటూ చాలా మంది నేతలు కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో చేరిపోయారు నెల్లూరు ఎంపీగా పనిచేసిన రాజమోహన్ రెడ్డి. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో మాత్రం చర్చనీయాంశంగా మారాయి. తన కుమారుడు దివంగత నేత గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. గత ఎన్నికల్లో అధికారం కోల్పోవటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నవారే కారణమనే విధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయనేది ఫ్యాన్ పార్టీ నేతల మధ్య నడుస్తోన్న చర్చ. జగన్ చుట్టూ ఉండే నాయకులు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన నిర్దేశం చేయటం లేదని చెప్పకనే చెప్తున్నారు మేకపాటి. ఆయన చుట్టూ ఉన్నవారి భజనకు ఆకర్షితుడై ప్రజలకు జగన్ దూరమయ్యారని అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు పార్టీని ఎందుకు తిరస్కరించారన్న విషయమై మాజీ సీఎం జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటున్నారు మేకపాటి. ఓటమికి కారణాలను విశ్లేషించి పార్టీ చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలని మాజీ ఎంపీ మేకపాటి కోరారు. వైసీపీలో అధినేత పనితీరులు తప్పులు ఎత్తి చూపటానికి, ఆ తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు చెప్పటానికి వెనుకాడని ఎందరో నాయకులు ఉన్నారన్న మేకపాటి వారికి ఆ అవకాశం దక్కటం లేదని భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు జగన్ చుట్టూ ఉన్న నేతలు తప్పు ఎక్కడ జరుగుతుందో చెప్పకుండా ఆయన మెప్పు కోసం భజన చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్ను తప్పుదారి పట్టిస్తోన్న నేతలతో చాలా ప్రమాదకరమని, అలాంటి వారిని నమ్మొద్దని హితవు పలికారు. జగన్ తన తప్పులను సరిదిద్దుకోవాలని, ఎందుకు చేసిన తప్పులు అంగీకరించాల్సి ఉందని మాజీ ఎంపీ మేకపాటి స్పష్టం చేశారు.
మేకపాటి ఇస్తున్న మరో అమూల్యమైన సలహా ఏంటంటే ప్రజలు చదువుకుంటున్నారని, చైతన్యవంతులవుతున్నారని, ఇలాంటి సమయంలో జగన్ కు భజనలు చేసుకుంటూ ఆయన మెప్పు కోసం ప్రయత్నించడం వల్ల ఉపయోగం లేదంటున్నారు. పద్ధతిగా నడుచుకోవాలని వారికి సూచించారు. ఏ పార్టీకైనా నాయకుడికైనా అప్పుడే గుర్తింపొస్తుందని, భవిష్యత్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంటే ఇలాగే కొనసాగితే పార్టీ పరిస్థితి అధోగతే అని చెప్పకనే చెప్తున్నారు. అలాగే వైసీపీ నేతలను బూతులు మాట్లాడొద్దంటూ సూచించారు. మేకపాటి ఇంత హఠాత్తుగా ఇలా గళం విప్పటం మాత్రం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే ఆచితూచి మాట్లాడే నేతగా పేరున్న మేకపాటి మామూలుగా వివాదాల జోలికి పోరు. అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. విధేయత కంటే భజన పరులకే పార్టీలో పెద్దపీట వేస్తున్నారనే ఆగ్రహంతో మేకపాటి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ప్రస్తుత వైసీపీ వ్యవహారాలు, పార్టీ నేతల తీరుపై చిరాకేసినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆయన జగన్ రెడ్డి మంచినే కోరుకుంటున్నారు. అందుకే రాజకీయాలను రాజకీయాలుగా చేయాలని సలహా ఇస్తున్నారు. కానీ ఇలాంటి సలహాలు జగన్ కు నచ్చవనే చర్చ నడుస్తోంది. మేకపాటి టీడీపీకి అమ్ముడు పోయారని అనుకుంటారని చాలా మంది భావిస్తున్నారు. ఇలాంటి సలహాలు వైసీపీకి ఇవ్వటం అంటే పార్టీకి దూరం కావటమే అనే చర్చ కూడా ఉంది. పెద్దాయనగా గౌరవిస్తారని మేకపాటి ఆశపడ్డారేమో కానీ ఇలాంటి సలహాల వల్ల ఆయన్ను పార్టీలో మరింత దూరం పెడతారని చెవులు కొరుక్కుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. జగన్ క్షేమాన్ని కోరుకునేవాళ్లు, మేధావులు, నిజాయితీపరులు, వాస్తవాలను చెప్పేవారు పార్టీలో లేరని మేకపాటి చెప్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్ ఈ వ్యాఖ్యలను ఎలా రిసీవ్ చేసుకుంటారు? మేకపాటి వ్యాఖ్యలను ఎప్పటిలాగానే లైట్ తీసుకుంటారా, లేక ఆత్మ పరిశీలన చేసుకుంటారా? పార్టీలో జగన్ క్షేమం కోరేవారు లేరని చెప్తోన్న వ్యాఖ్యలను ఆలకిస్తారా అనేది చూడాలి.